మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. కొండవీటి కోటకి తిరిగి రెండోసారి స్వాగతం మీకు. మనం ఇంతకుముందు కొండవీటి కోటను ఒకసారి చూసాం. కొండపైన ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన నిర్మాణాలన్నింటినీ కూడా చూసాం. కానీ ఆ రోజు నాకు టైం అంతగా సరిపోక కొన్ని ముఖ్యమైన ఇతర నిర్మాణాలను చూపించలేకపోయాను. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా, సో దీన్ని కూడా మిస్ అయ్యాను లాస్ట్ టైం. దీని పేరు వచ్చేసి కత్తుల బావి. సో దీంతోపాటు చుక్కల కొండ బుర్జ్ అని చెప్పి ఒకటి ఉంది. దాని పక్కనే యోగివేమన మండపం కూడా ఉంది. సో ఇవాళ ఇలాంటి మంచి మంచి నిర్మాణాలన్నింటినీ కూడా చూసుకుంటూ పోయినసారి కన్నా కూడా ఇంకా కొన్ని కొత్త విషయాలు కొండవీటి రాజుల గురించి, వాళ్ళ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి కొండవీటి కోటను చూసేద్దాం. శీతాకాలం కావడంతో వాతావరణం చాలా చల్లగా ఉంది. అందులోనూ మనం కొండల మధ్య ఉన్నాం కదా, ఇంకా కొంచెం చలిగా అనిపిస్తుంది. కొండలపై నుండి ఇప్పుడే సూర్యుడు రావడం వల్ల అంత బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. తూర్పు కనుమల్లో భాగమైన ఈ కొండవీటి కొండలు ఇంత అందంగా ఉంటాయని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. సో ఈ కొండవీటి ఊరికి రావటం కొంచెం కష్టం, మరి అంత ఇంపాసిబుల్ అని అయితే నేను చెప్పను. గుంటూరు సిటీ నుంచి నరసరావుపేట వెళ్ళే బస్సు ఎక్కితే కనుక ఫిరంగిపురం అనే ఊర్లో దిగాలి. సో ఫిరంగిపురం నుంచి ఇక్కడికి ఆటోలు కొంచెం తక్కువగా ఉంటాయి. మీరు కుదిరితే కనుక ఆటోలు మాట్లాడేసుకుని వచ్చేయచ్చు. సో అదే సర్వీస్ ఆటోల కోసం చూస్తేనేమో కొంచెం ఒక గంట వరకు కూర్చోవాల్సి వస్తుంది. అదే ప్రైవేట్ వెహికల్స్ అనుకోండి, ఈజీగా వచ్చేయచ్చు. రోడ్డు కొంచెం పర్లేదు, ఈ మధ్యన వేస్తూ ఉన్నారు. సో మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే దాన్ని బట్టి రండి. సో మోస్ట్లీ చాలా సమయాల్లో ఏమవుతుందంటే, మీరు కొండవీటి కోటకి ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళిపోతారు. సో ఘాట్ రోడ్ ద్వారా వెళ్తే కనుక ఈ ఊరిలోకి అసలు రారనమాట. ఈ ఊరి పేరు వచ్చేసి కొండవీటి కోట. ఊరి పేరే కొండవీటి కోట. ఒకవేళ మీరు ఈ కత్తుల బావి చూడాలనుకుంటే ఈ ఊరికి రావాలి. ఈ ఊరికి వచ్చాక ఊరి చివరన మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక కత్తుల బావి అనేది అంత చక్కగా అయితే ఏమీ లేదు, చాలా వరకు ధ్వంసం అయిపోయి ఉంది. ఇక్కడ చూసుకుంటే కేవలం ఒక చిన్న గేట్ మాత్రమే ఉంది, అంత పెద్ద సెక్యూరిటీ కూడా లేదు. కేవలం ఒక తాతగారు అయితే ఉన్నారు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అన్నీ చూద్దాం. లోపలికి రాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా, ఇది వచ్చేసి ద్వారం ముందల ద్వారానికి రెండు వైపులా ఉండేది. సో ఇది ద్వారం అనుకుంటే కనుక అటు ఇటు రెండు వైపులా ఉంటాయి ఇలాంటి విగ్రహాలు. అయితే మనకి ఇక్కడ ఇది ఒక్కడే కనిపిస్తుంది. అలానే ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చాలా వరకు మట్టి కప్పేసినట్టుగా కనిపిస్తుంది. ఈ కింద కూడా ఇంకా రాయి ఉందంట. సో అది మనకి ఇక్కడ కనిపించట్లేదు. ప్రధాన ఆలయంలోకి వెళ్ళబోయే ముందు ఉన్న ఈ మండపంలో రెండు విరిగిపోయిన దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి తిరగబడి ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం కాగా, రెండోది తొండం భాగం కోల్పోయినటువంటి వినాయకుని విగ్రహం. ఈ రెండిటికి ఇప్పుడు స్థానికులైతే పూజలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. కానీ విగ్రహాల కండిషన్ అయితే మాత్రం ఏమీ బాగాలేదు. ఈ మండపం దాటితే వచ్చేది ప్రధాన ఆలయం. ఇప్పుడు ఈ ఆలయ చరిత్రను అలానే నిర్మాణాన్ని కూడా తెలుసుకుందాం. సో ఇంతకీ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే విషయం చెప్పలేదు కదా. రెడ్డి రాజుల పాలన అంతమైపోయిన తర్వాత ఈ ప్రాంతం యొక్క అధికారం విజయనగర సామ్రాజ్య రాజుల్లోకి వెళ్ళింది. కృష్ణదేవరాయల యొక్క తమ్ముడైనటువంటి అచ్యుతరాయలు ఈ కొండవీటి సామ్రాజ్యాన్ని తన రాజ్యంలో భాగంగా చేసుకున్నారు. ఆయన సమయంలో ఈ ప్రాంతానికి అధికారిగా ఉన్నటువంటి రాయని భాస్కరుడు
అనే ఒక అధికారి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాలు అయితే చెప్తున్నాయి. విజయనగర సామ్రాజ్యంలో కట్టించిన దేవాలయాలన్నిటిలో కూడా మీరు ఇలాంటి డిజైన్ని ఎక్కువగా చూడొచ్చు. సో చూరు ముందుకు వచ్చిన చూరు మాత్రం ఇట్లా ఒక వేవ్ వచ్చినట్టుగా వస్తుంది, అలా వచ్చినట్టుగా వస్తుంది అనమాట, చాలా స్మూత్గా. దాంతోపాటు మీకు ఇక్కడ కనిపిస్తున్న గజవ్యాల విగ్రహాలు కూడా దాదాపుగా అన్ని విజయనగర ఆలయాల్లోనూ మనం గమనించవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఆలయంలో ప్రధాన మూర్తి ఎవరు కనిపించట్లేదు. సో గర్భగుడి మనకి ఆ లోపల ఉంది, అదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. దీనికి కారణం కుతుబ్ షాహీలు అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే సో ఇప్పుడే తెలుసుకున్నాం కదా, ఆఖరిసారిగా ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి హిందూ రాజులు వచ్చేసి విజయనగర సామ్రాజ్యం. సో వారి తర్వాత ఈ ప్రాంతం అనేది కుతుబ్ షాహీల చేతుల్లోకి వెళ్ళింది. అదే గోల్కొండ సామ్రాజ్యం ఉంది కదా, సో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. మేబీ వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడే ఈ ఆలయం అనేది కూలిపోయి ఉండొచ్చు. అయితే అసలు ముందు దీనికి కత్తుల బావి అని పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాంతానికి అధికారిగా రాయని విజయభాస్కరుడు ఉన్నాడని చెప్పి ఇప్పుడే తెలుసుకున్నాం కదా. సో ఆయన కింద 72 మంది పాలెగాళ్ళు ఉండేవాళ్ళంట. పాలెగాళ్ళు అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే అధికారులు. సో ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ప్రజలందరినీ ఇబ్బందులు పెడుతూ వాళ్ళ దగ్గర నుంచి పన్నులు అధికంగా వసూలు చేయటం వల్ల రాయని భాస్కరుడు వాళ్ళని ఎంతగానో హెచ్చరించారంట. అయినా కూడా వాళ్ళు ఎప్పుడు వినకుండా ప్రజల్ని ఏడిపిస్తూ ఉండేవాళ్ళంట. సో వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు పేరుతో వాళ్ళందరినీ ఆ 72 మంది పాలెగాళ్ళని ఈ గుడిలోకి ఆహ్వానించారంట. అంతకు ముందుగానే ఈ గుడిలో ఒక పెద్ద నూతిని తవ్వి ఆ నూతి అంచులకు కత్తుల్ని కట్టేవారంట. సో ఒక్కొక్కరుగా పాలెగాళ్ళని లోపలికి స్వామివారి దర్శనం చేసుకోవటం కోసం లోపలికి పంపించారంట. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక రాయి మీద అడుగు పెట్టగానే వీళ్ళు ఒక మీట నొక్కేవాళ్ళు, అంటే ఒక బటన్ నొక్కేవాళ్ళు. ఆ రాయి పక్కకి జరిగి ఆ నూతిలో పడి అతను మరణించేవాడంట. సో ఇలా దగ్గరగా 68 మందిని అలా బావిలో తోసి చంపేయగా ఆఖరి 4 అనుమానం వచ్చి బయటే ఉండిపోయారంట. సో ఇప్పుడు తెలుసుకున్న ఈ కథకి ఆధారం వచ్చేసి కొండవీటి దండకవిలే అనే ఒక గ్రంథం. సో ఆ గ్రంథం ఆధారంగా చాలా పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలన్నిటిలో కూడా ఈ కథ అనేది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. సో ఈరోజు మనం ఈ గర్భగుడిలో చూసుకుంటే అలాంటి బావి కానీ ఆ కత్తులు కానీ అలాంటివి ఏమీ కనిపించవు. కనీసం మనకి గర్భగుడిలో ఉండాల్సినటువంటి ప్రధాన మూర్తి కూడా మనకేం కనిపించట్లేదు. ఇదిగండి లోపల చూడండి ఎలా ఉందో. మొత్తం అంతా కూడా గబ్బిలాల వాసన వచ్చేస్తుంది, అంతా కూడా శిథిలమైపోయి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటో బొగ్గులు పెట్టి ఏదో నిప్పు పెట్టినట్టున్నారు, అంతకుముందు ఏదో తగలబెట్టారు ఇక్కడ. అలానే నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఈ కొండవీటి కోట దగ్గర ఎక్కడన్నా గుప్త నిధులు దొరుకుతాయేమోనని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ తవ్వేస్తున్నారంట. అలాంటిది ఈ ఆలయంలో కూడా చూడండి ఎట్లా తవ్వేశారు. సో అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. అయితే లోపల కొన్ని ఏదో దేవతామూర్తుల విగ్రహాలు అయితే కొన్ని కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి విష్ణుమూర్తి. ఇంకా మనం ఆలయ నిర్మాణం గురించి చూస్తే కనుక సో ఎన్నో టన్నుల బరువైన పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నప్పటికీ శిల్పాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పైకప్పుని చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఆలయానికి ఉత్తర ద్వారానికి వెలుపల మనకి 2 శాసనాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి శాసనం అనేది మొదలవుతుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అచ్యుతరాయల కాలంలో ఈ ఆలయాన్ని రాయని భాస్కరుడు నిర్మించినట్లుగా ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. సో ఇందాకైతే ఈ ఆలయాన్ని కత్తుల బావి అంటారని చెప్పి
చెప్పాను కదా. అసలైతే ఈ ఆలయం పేరు వచ్చేసి గోపీనాథ స్వామి ఆలయం, అంటే శ్రీకృష్ణుడు అనమాట. సో అంటే ఈ ఆలయం వచ్చేసి వైష్ణవ ఆలయం, కానీ కాలక్రమేణా ఆలయం పైన జరిగిన ఎన్నో దాడుల కారణంగా ఇప్పుడు మనం గర్భగుడిలో స్వామిని చూడలేకపోతున్నాం. సో ఇక ఆలయం చూసుకున్నాం కదా, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కొండపైకి ఎక్కేద్దాం. లాస్ట్ టైం మీకు చూపించలేకపోయినటువంటి చుక్కల కొండ బురుజు, దీన్నే తారా బురుజు అని కూడా అంటారు. సో ఇప్పుడు ఆ బురుజు దగ్గరికి వెళ్దాం. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుండి కనిపిస్తుంది. అది చూసుకున్న తర్వాత మీకు కొండలో ఇంకేమన్నా చూపించగలిగితే అవి కూడా చూపిస్తాను. వెళ్దాం పదండి. పోయినసారి కొండవీడికి వచ్చినప్పుడు మెట్ల ఎలా ఎక్కాలో చూపించాను కాబట్టి ఈసారి నేను దాన్ని స్కిప్ చేశాను. సో సగం అయితే ఎక్కేసాము మనం. ఇక్కడ నుంచి మెట్లే ఉండవు, జస్ట్ ట్రైల్ లాగా ఉంటుంది అనమాట. అంటే కేవలం ఒక చిన్న బాటలాగా ఉంటుంది పైకి ఎక్కడం వరకు. సో అదైతే ఈజీనే ఎక్కేయచ్చు. కానీ నేను మీకు ఇందాక చూపించిన కొండ బురుజు అన్నాను కదా, సో అది వచ్చేసి ఇదే. కానీ ఇక్కడికి వెళ్ళటానికి నాకైతే దారి ఎక్కడ తెలియట్లేదు. కనిపిస్తున్న ఒక్క దారి వచ్చేసి ఇదే అనిపిస్తుంది నాకు, కానీ ఇది చాలా డేంజరస్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కొండ ఎడ్జ్లో ఉంది. అందులోని ఇక్కడ మెట్లు లాగా ఏం లేవు, కేవలం కొండరాయే కనిపిస్తుంది. కాబట్టి పైకి ఎక్కడం ఇదే దారి అయితే కనుక ఎక్కడం నేను విరమించుకుంటున్నాను. సో ఇది వచ్చేసి కొంచెం డిసప్పాయింటింగ్ అని అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, లైఫ్ని కూడా రిస్క్ చేసేంత అవసరం లేదు ఈ కొంచెం ఎక్కడానికి. కాబట్టి ఇప్పుడు ఈ కోటలోని ఇతర నిర్మాణాలన్నింటినీ కూడా చూద్దాం పదండి. సో మొత్తానికి పూర్తిగా కోటపై దాకా వచ్చేసాం. లాస్ట్ వీడియోలో మీకు చాలా వరకు చూపించాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిని చూపించట్లేదు. క్రితంసారి వచ్చినప్పుడు పుట్టలమ్మ చెరువు దగ్గర చిన్న తాడు కట్టేసి ఇటు వెళ్ళకూడదని చెప్పి పెట్టారు. మనం అటు వచ్చినట్లయితే పోయినసారి ఇప్పుడు చూడబోయేవన్నీ చూసేవాళ్ళం, కానీ అప్పుడు వర్షాలు ఎక్కువ ఉండటం చేత రాలేకపోయాం ఇక్కడికి. మొత్తం మీద కొండవీడిలో 3 చెరువులు ఉన్నాయి, ఇది ఒకటి అయితే 2 ఇటు పక్కన ఉన్నాయన్నమాట. సో ఇందాక మనం ఎక్కాలనుకున్న బురుజు వచ్చేసి అదిగండి, అది కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం వెళ్ళబోయేది నేతి కొట్టు. సో అదిగండి అక్కడ ఉంది. సో ఎలా వెళ్ళాలి మనం ఇప్పుడు, కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. సో ఇప్పుడంటే మంచి ఎండ ఉంది కాబట్టి ఇది ఈజీగా ఎక్కేయచ్చు. అదే కనుక కొంచెం వర్షం పడిందంటే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి, ఊరినే జారిపోతుంది. సో ఇదేనండి నేతికొట్టు. దీన్ని ఎందుకు పడేవాళ్ళో చూద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుండి చూస్తే ఈ చివరి నుంచి మొదలు పెట్టుకుని మొత్తం అంతా ఈ కొండలన్నిటి మీద అప్పట్లో సైనికులు ఉంచేవాళ్ళు. మరి ఆ రోజుల్లో అంటే లైట్లు ఇలాంటివి ఉండేవి కాదు కదా. సో కాగడాలు చేసుకునేవాళ్ళు కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో నేతిని కానీ నూనెని కానీ ఉంచేవాళ్ళు అంట. ఆ నేతితోనూ నూనెతోనూ కాగడాలను వెలిగించి ఈ కొండలన్నిటి మీద కూడా కాపలా కాసేవాళ్ళు. సో అలా ఈ నేతికొట్టును ఉపయోగించేవాళ్ళు. ఈ నేతికొట్టు దగ్గర నుండి చూస్తే మనకి ఈ కోటలోని కొన్ని ముఖ్యమైన భాగాలన్నీ కూడా కనిపిస్తాయి. సో ముందుగా ఇటు నుండి చూద్దాం, లెఫ్ట్ సైడ్ నుంచి ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చుక్కల కొండ బురుజు. దీన్ని తర్వాత కుతుబ్ షాహీలు తారా బురుజు అని చెప్పి పేరు పెట్టారు. ఆ పక్కనే ఒక రాయి కనిపిస్తుంది కదా, దాని వెనకాల ఒక చిన్న మండపం ఉంది. అక్కడికే మనం వెళ్దాం అనుకున్నాం, యోగి వేమన మండపానికి. దీన్నే తీర్పుల మండపం అని కూడా పిలిచేవాళ్ళు. ఇంకా పక్కన చూసుకుంటే పుట్టలమ్మ చెరువు కనిపిస్తుంది కదా. సో పుట్టలమ్మ చెరువు నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇది ఒక 12 స్తంభాల మండపం. దీనిలో అప్పట్లో సైనికులు నివసించేవాళ్ళు. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి నేతికొట్టు. అలానే ఇంకొంచెం పక్కన చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వెదుళ్ళ చెరువు. అలానే ఇటు పక్కన ఇంకొక చెరువు ఉంది, ఆ చెరువులో బోటింగ్ ఫెసిలిటీస్ అలాంటివన్నీ ఉన్నాయి. అది కూడా స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. సో మనం ఇప్పుడు చూడబోయేది వచ్చేసి తూర్పు ద్వారం అంటారు. ఇది వరకటి రోజుల్లో ఈ కొండ మీదకి రావాలంటే ఆ ద్వారం గుండానే రావాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఘాట్ రోడ్ ఉంది, పొద్దున మనం ఎక్కొచ్చిన మెట్ల మార్గం ఉంది కదా, ఆ ద్వారాల గుండా మనం వస్తున్నాం. సో ఇప్పుడు దాన్ని చూద్దాం పదండి. ఇప్పుడు చూడబోయే ప్రదేశానికి రావాలంటే మనం ఘాట్ రోడ్ మీద నుంచి రావాలి. అది చూపిస్తున్నాను చూడండి.
సో దీన్ని తూర్పు ద్వారం అనేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో. ఇటు నుంచే కొండవీడు కోటపైకి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు దీన్ని అయితే ఉపయోగించట్లేదు అనుకోండి. అప్పట్లో ఈ ద్వారం వచ్చేసి 4 అంతస్తుల హైట్లో ఉండేదంట, కానీ అంత పడిపోయింది. ఇప్పుడు జస్ట్ 2 ఫ్లోర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ముందుకు వెళ్ళొచ్చాము, చూద్దాం. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొండవీడులో మనం ఫస్ట్ సారి చూడలేకపోయిన కట్టడాలని ఈరోజు కొన్నిటిని చూడగలిగాం కదా. ఈ వీడియో చూసి మీకేమనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇక్కడికి వచ్చి కొండవీటిని సందర్శించండి. సో వచ్చే వీడియోలో కలుసుకుందాం. మరి సెలవు.